10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా ఆయన గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష, బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ను మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష, మామూలు కాదు. ఇంకొక మాట అధ్యక్ష, మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే, ఇవాళ ఏం చెప్పినారు మీరు కొత్తగా? మీరు చెప్పింది ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రెస్లే చెప్పిండ్రు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్గా ప్రెస్ మీట్లో ఇవాళ మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండ్రు. ఎందుకు పెట్టిండ్రు మీరు? ఇవాళ మేమేమనుకున్నాం, 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం. లేదా మీరు చెప్పినట్టు 56% బీసీలు ఉంటే ఆ 56% బీసీలకు బీసీ సప్లాన్ చేస్తారేమో అనుకున్నాం. ఏమీ లేకుండా ఇవాళ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన చరిత్ర అంటే అధ్యక్ష 5% బీసీ జనాభా. అధ్యక్ష గౌరవ సభ్యులు 9:30 ఏళ్ళు విన్నారే ఒక్క నిమిషం. అరే విను కాదన్నా, విను కాదు చెప్పినాక బ్రో. మేము సబ్ కమిటీ చైర్మన్గా ప్రజల ముందు ఉంచినాము. దానికి న్యాయపరంగా శాసనసభలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినాము. మీరు ఇట్లప్పుడన్నా మీరు వెబ్సైట్లో పెట్టామని చెప్పి మీరు ఊరికేనే మాట మాట్లాడదు, ఎవరికైనా వెబ్సైట్లో అందుబాటులో ఉండని ఆ ప్రభుత్వం మీరు దాని తదుపరి లేకపోతే ప్రభుత్వం ఆనాడు ఉన్న అధికారులు ఇవ్వాలని ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది. ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమైన్లా చట్టబద్ధత కలిగి ఉండేలా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం అవసరం లేదా? 2011 జనగణన ఆనాడు బీసీలది లేదు, బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది. దానికి సంబంధించి సర్వేలు సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికైతే అర్థమే లేదు. నేనేమంటున్నా, ఎవరైనా ఒకవేళ ఆయా వారి గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు అభిప్రాయం చెప్పుంటే మీరు ఇలా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి. ఇలా జరుగుతున్న కార్యక్రమానికి మీరేం మాట్లాడదలుచుకున్నారు? బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వే చేసిన అన్నారు, ఏం మార్పులు తెచ్చినారు, ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు, ఎవరికి బలహీన వర్గాలకు న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు మీరు? ఇలా మేము కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినాం. ఇవాళ సభలో వస్తూ ఉన్నాం, 42% రిజర్వేషన్ల కొరకు చట్టబద్ధత తీసుకొచ్చి కొట్లాడదాం. బరాబర్ మేము పారిపోతూ ఉండలేం. 42% పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాం కదా. ఇలా మేము వెనక పోదలేం కదా. మార్గదర్శకత రోడ్ మ్యాప్ ఇవ్వని అడుగుతుంటే రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటే వెళ్ళాము. ఎట్లీస్ట్ బీసీల ఇష్యూ కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్మకంగా వచ్చినటువంటి సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి. బలహీన వర్గాలకు రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తాను అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్పినటువంటి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగిండ్రు కాబట్టి మీరు మా మూతులు నాకండి. ఇట్లాంటి అర్థం పర్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష. తెలంగాణకున్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష. ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు. ఈ డాక్యుమెంట్ ఎక్కడుంది అధ్యక్ష? ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది. ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు, ఎవరు అందులో పెట్టిండ్రు, ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఆ రోజు 12 గంటలలో మేము చేసినాం అన్నారు కదా, ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రో అడుగు అధ్యక్ష. దారిన పోయే దానే నుంచి ఎవడు వస్తుండో ఎవడు పోతుండో ఎవరికి ఏ బాధ్యత ఉందో ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లలోకి వచ్చి అడిగినోడు
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసి